A1 రేవంత్ రెడ్డి, నువ్వు ఎమ్మెల్యే హోదాలుండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తాగుబోతని సంబోధిస్తావా? మరి ప్రజలు కూడా నిన్ను 420 గాడని, తెలంగాణ ద్రోహని సంబోధిస్తారు. తెలంగాణ కేసీఆర్ గారి వల్ల రాలేదా? మరి ఎవరి వల్ల వచ్చింది? మీ బాస్ బాబు 5 కోట్లు బేరం కుదిరిస్తే నువ్వు మనిషికో 50,000 వంచితే వచ్చిందా? అమరవీరుల త్యాగం, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఉద్యమానికి కేసీఆర్ గారి నాయకత్వం తోడైతేనే తెలంగాణ వచ్చింది. అయినా నీలాంటి తెలంగాణ ద్రోహులు అమరవీరుల గురించి మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే వాళ్ళు చావడానికి కారణమే తెలంగాణ రాకుండా అడ్డుపడిన మీ బాస్ బాబు మీరు. అయినా అవినీతి చేసుకుంటా రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలుకు పోయి నువ్వు ఇట్లా పబ్లిక్ మీటింగ్లల్లా మాట్లాడటానికి నీకు సిగ్గులేదా? హరీష్ రావు అడ్రస్ లేడా? కనబడతలేడా? అరటిపండు సంత్రపండు అని మాట్లాడుతున్నావు. ఆయన నీలాగేమన్నా పనిలేని మంగళోడు అనుకుంటున్నావా? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం ప్రాజెక్టులల్లా ఆయన తల మునుకలై ఉన్నాడు. రేవంత్ రెడ్డి, నువ్వు 24 గంటలు బిస్కెట్ల కోసం తోకూపుకుంటా మీ బాస్ బా వెనుక తిరిగే బదులు అప్పుడప్పుడు టీవీ న్యూస్ కూడా చూస్తుండు. ఎవరెక్కడున్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు నిజాం గ్రౌండ్స్లా మొరిగే టైంలా హరీష్ రావు గారు మహారాష్ట్రాల మినిస్టర్లతోటి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చలు జరుపుతున్నారు. మీ బాస్ డెవలప్ చేసిండా హైదరాబాద్ని? డెవలప్మెంట్ పేరు చెప్పి కోట్ల రూపాయలు మింగి హైదరాబాద్ చుట్టుపక్కల 1000 ఎకరాలు భూమిని దొంగలించి తన పేరు మీద, తన బంధువుల పేరు మీద రిజిస్టర్ చేసుకుండు. వరల్డ్ బ్యాంక్ తోటి చేతులు కలిపి డెవలప్మెంట్ అనే పేరుతోటి 100 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని లోపటేసుకొని ఇప్పుడు హైదరాబాద్ని, తెలంగాణని 100 కోట్ల రూపాయల అప్పుల పాలు చేసిండు. ఇదే డెవలప్మెంట్ అని వరల్డ్ బ్యాంక్ తోటి చేతులు కలిపి ఆంధ్రలో కూడా ప్రచారం చేస్తే అభిమానంతో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇప్పుడు వాళ్ళని దన్నీ హింసించి వాళ్ళ భూములే లాగేసుకున్నాడు. ఏంది, మీ బాబే హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టిండ్రా? ఇంకా నయం, మీ బాబు పుట్టినందుకే భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టిండ్రు అనలేదు. మీ టీడీపీని ఆంధ్ర ప్రజలు గెలిపించి 18 నెలలైనా ఇప్పటికీ భూమి పూజ, కట్టిన బిల్డింగ్లకే శంకుస్థాపన చేసి సగమైపోయిన ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చుడు తప్ప మీరు పెద్దగా చేసింది ఏం లేదు. అక్కడ ముందు అమరావతి కట్టినాక ఆ తర్వాత హైదరాబాద్ గురించి ఫికర్ చేయండి. అక్బరుద్దీన్ ఓవైసీ, అసాదుద్దీన్ ఓవైసీ ట్యాంక్ బండ్ల గణేష్ నిమజ్జనం చేయొద్దని కేసీఆర్ గారికి చెప్తే కేసీఆర్ గారు ఆర్డర్స్ పాస్ చేసిండా? నువ్వు పక్కన కూర్చొని నిన్నావా? నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా హైదరాబాద్లో బతుక్కుంటా పర్యావరణాన్ని రక్షించాలని నీకుండాలి, నీళ్లను కాలుష్యం చేయొద్దని నీకుండాలి. నువ్వే ఇట్లా పాడైతే నీ నియోజకవర్గంలో కాలుష్యం ఎంతుందో అర్థమవుతుంది. ఒకవేళ అక్బరుద్దీన్ ఓవైసీ, అసాదుద్దీన్ ఓవైసీ నిజంగానే ఆ మాట అనుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళన్న బాధ్యతగా కాలుష్య నిర్మూలనను ప్రోత్సహిస్తున్నారు. మీ బాబు పాలనల, ఆంధ్ర పాలకుల పాలనల మూసిని మోరిని చేసిన ఘనత మీది. మీ పాలకులు రానప్పుడు 70,000 ట్యాంకులు తెలంగాణలుంటే ఈరోజు 46,531 ట్యాంకులు మిగిలినాయి. కేవలం హైదరాబాద్లోనే మీ కార్పొరేటర్లు 300 నాలాలను, 15 కాల్వలను కబ్జా చేసిండ్రు. అట్లనే 350 కంపెనీల వేస్ట్ వాటర్ని మూసీ నదిలో కలపడానికి అలో చేసిండ్రు. ఇది మీరు చేసిన డెవలప్మెంట్.
కేటీఆర్ చెప్పురాశికి కూడా వనికిరాడా? అట్లనా? నేను కూడా చెప్తున్నాను. సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, సెక్షన్ 34 కామన్ ఇంటెన్షన్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నువ్వు కూడా జనంలా సంచరించడానికి అనర్హుడవు. అట్లనే చెర్లపల్లి జైల్లో కాకుండా నువ్వు తీహార్ జైలుకి అర్హుడవు. కవిత గారు బతుకమ్మ ఆడుకుంటా నాయన అంటే కేసీఆర్ గారు 10 కోట్లు ఇచ్చిండా? తెలంగాణోడు అయ్యుండి మన కల్చర్ని కాపాడు పోయి ఆంధ్ర పాలకుని సంకనాక్కుంటా ఇట్లా మాట్లాడుతందుకు నీకు సిగ్గనిపిస్తలేదా? మీ బాబు అనగదొక్కిన తెలంగాణ సంస్కృతిని కవిత గారు తన నగలమ్మి ఆర్గనైజ్ చేసిన రోజులున్నాయి. నేను ఒకటి అడుగుతా, నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యుండి నీ బిడ్డ పెళ్లి మిలియనీర్ లాగా ఎట్లా చేయగలిగినావు? నీ దగ్గర అంత డబ్బెక్కడిది? దీని గురించి సిబిఐ విచారణ జరపాలని నా మనవి. టీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని తెలంగాణ భూమి మీద కాలు మోపవా? నువ్వు రాజకీయ సన్యాసం తీసుకునేది పక్కా. నువ్వు నోటుకు ఓటు, ఇందిరమ్మ గృహాల కేసుల నుంచి మాత్రం పారిపోలేవు. ప్రజలారా, ఇదే మంచి మౌక ఈ తెలంగాణ ద్రోహులను రాజకీయాల నుంచి తరమడానికి. టీఆర్ఎస్కి ఓటేసి ఈ తెలంగాణ ద్రోహులను రాజకీయాల నుంచి తరుముదాం. లేకుంటే వీళ్ళు ఆంధ్రల ప్రజలను హింసించి భూములు లాక్కున్నట్టు, ఎమ్మెల్యే శాండ్ మాఫియాని అడ్డుకున్న లేడీ ఆఫీసర్ని తన్నినట్టు తెలంగాణలో కూడా చేస్తారు. లోకేష్ కూడా కేసీఆర్ని ప్రజలు నమ్ముతలేరు కాబట్టి కేటీఆర్ని ప్రచారానికి పంపిస్తున్నాడని అంటున్నాడు. లోకేష్ బాబుకు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ పబ్లిక్ మీటింగ్స్లా స్పీచ్ ఇచ్చుడు మానే. జనం నిన్ను పప్పు అంటుంటే ఎందుకో అనుకున్నా, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. కేటీఆర్ దేనికి మినిస్టరో తెలియకుండా, అతని పదవి బాధ్యతలు ఏంటియో తెలియకుండా మాట్లాడుతున్నావు. కేటీఆర్ గారు ఒక ఐటీ మినిస్టరే కాదు, పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా. జిహెచ్ఎంసి ఆయన పరిధిలోకే వస్తుంది. అందుకే ఆయన ప్రచారానికి తిరుగుతున్నాడు. అయినా అందరు కొడుకులు నీలాగా అదృష్టవంతులా ఒక కొడుకు పుట్టినా కూడా మీ నాన్నారు మీ పక్క నుండి చూసుకుంటున్నట్టు అందరు తండ్రులు చూసుకోగలరా?